హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేము కూడా మస్తున్నాం. ఇవాళ వ్లాగ్ ఏంటంటే ఎలిశాల మల్లన్న దగ్గరికి అయితే పోతున్నాం. మల్లన్న దేవుడు అన్నట్టు అక్కడ బోనం పోస్తాం, పట్నాలు కూడా వేస్తాం. జైపూర్ దాటిన తర్వాత చెన్నూరుకి వెళ్లే మధ్యలో అడవిలో ఎలిశాల మల్లన్న దేవుడు వెలిసిండు. ఆల్రెడీ ఫారెస్ట్ లోకి ఎంటర్ అయినాం. కోతులు చూడండి ఎట్లున్నాయి రోడ్ల పైననే. ఎవరన్నా ఏమన్నా వేస్తారని ఆశతోని అవి రోడ్ల పైన వచ్చి కూర్చుంటున్నాయి. రోడ్డు పైన తినే వస్తువులు ఏం వేయద్దు, నేరం అని రాసి ఉంది. ఎందుకంటే మనం వేయడం అలవాటు అయితేనే అవి రోడ్ల మీద కూర్చోవడం అలవాటు అయినాయి. హెవీ వెహికల్స్ ఏమైనా వస్తే యాక్సిడెంట్ అవుతుంది. సో రోడ్ల పైన ఏం వేయద్దు. గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈ టెంపుల్ అనేది అడవి మధ్యలోనే ఉంటది అన్నట్టు. ఇక్కడ దేవుడు ఎట్లా వెలిసిండో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక్కడ బోనాలు వస్తామని చెప్పిన కదా, సో బోనాల కోసం అన్ని ప్రిపేర్ చేస్తున్నాం. ఏమే కాదు, చాలా మంది వచ్చారు ఇక్కడికి. ఎందుకంటే సట్టిలో ఎక్కువ బోనాలు వస్తారు అన్నట్టు మల్లన్న దేవునికి. ఫస్ట్ బోనం అండి దేవుని దగ్గరకు పోయి దర్శనం చేసుకొని పట్నం వేసుకొని ఒగ్గోళ్ళతోని ఆ తర్వాత బోనం చెల్లిస్తారు. అప్పుడు కూడా ఒగ్గోళ్ళు వస్తారు, బండారు వేస్తారు. ఇక్కడ ఏం దొరకాయి అన్ని ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాం. బంతి పూలు, కూరగాయలు అన్ని ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాం. ఏమైనా కావాలంటే మళ్ళీ జైపూర్కి పోయి తెచ్చుకోవాలి. బోనం అన్నం బెల్లమేసి వండుతారు. దేవుని దగ్గర వండిన బెల్లన్నం అయినా కూరగాయలైనా ఎంత టేస్టీగా ఉంటాయో. ఎందుకంటే మనం వండేటప్పుడు మనసంతా దేవుడి మీదనే పెట్టి వండుతాం. అందుకే సో ఆటోమేటిక్ గా మంచిగా సెట్ అవుతాయి. ఇలోలు ఏంద్రా
మంచిగా తీసుకోవాలి బండ మళ్ళీ మనం అన్ని పట్టణం తీసుకోవాలి పట్నం పెట్టుకో పట్నం పట్నం చిన్నత్తే సేమ్ చిన్నత్తే ఏం చెప్తాను మన చిన్న ఇళ్ళ కంటే చిన్న అట్లుంటుంది బాగుంది చిక్కు చెప్పు ఆయన ఏదైనా కోరిక కోరుకుని ఇక్కడ కాయని అతక పెడితే అతికింది అనుకోండి మన కోరిక నిజమవుతుందని నమ్ముతారు. మహారాజా మల్లు శివరాజాన కర్తవు రావయ్యో మల్లయ్య మహారాజా మల్లు చల్ల కవాల పెట్టాలు రావయ్యో మల్లయ్య మహారాజా మల్లు రావయ్యో మహారాజా మల్లు ఎల్లలు రావయ్యో ఎలిశాల మల్లన్న స్టోరీ చెప్తా అన్న కదా, ఇక్కడ దేవుడు బండ మీద వెలిసిండు. యాక్చువల్గా ఇదంతా గుట్ట ప్రాంతం. గుట్టను తవ్వేటప్పుడు దేవుడు వెలిసిన బండకి దెబ్బ తగిలిందట. వెంటనే ఎవరైతే కొట్టారో ఆ వ్యక్తి కళ్ళు తిరిగి కింద పడిపోయిండు. లేచి మళ్ళా కొడితే మళ్ళా కింద పడ్డాడట. సో ఇక్కడ ఏదో ఉందని చెప్పి పక్కన పెగడపల్లి అనే ఊరు ఉంది, ఆ ఊర్లో దేవుడు వచ్చిన వాళ్ళని అడిగితే ఇక్కడికి తీసుకొచ్చి అడిగిండట. సో ఇక్కడ నేను మల్లన్నని వెలిసిన అని చెప్పిండట దేవుడు. ఎవరు గొలవాలంటే గొల్లోలు గొలవాలని చెప్పిండట. అప్పటి నుంచి ఇక్కడ గొల్లోలే గొలుస్తాండ్రు దేవుణ్ణి. మనకు కనిపిస్తుంది చూడండి, ఇదే దేవుడు వెలిసిన బండ. నీట్ గా తుడిస్తే దేవుడి రూపం బండ మీద కనబడుతుంది. సో గాయ్స్, ఎట్లా అనిపించింది మన వీడియో? నచ్చిందా? అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.